ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చి శ్రీజ ఇంకా నాన్ వెజ్ ప్రాన్స్ తినాలని ఉంది బాబా అని అంటే ఇంకా ప్రాన్స్ అండ్ ఫిష్ తెచ్చారు. సో అది హాఫ్ ఇది హాఫ్ చేద్దామని ఉన్నాను అనమాట. అంటే ఫిష్ కొంచెం ఫ్రై చేసి అండ్ ప్రాన్స్ కూడా కొంచెం ఫ్రై చేసి రసం కావాలన్నారు మా హస్బెండ్. ఇంకా రసం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ మెంతికూర కూడా దానిలో ఏదో కనిపిస్తే మెంతికూర కూడా తెచ్చారు. అండ్ నెక్స్ట్ డే యూజ్ అవుతుందని చెప్పి నేను ఇంకా మెంతికూర పెట్టాను. సో ఇంకా ఇది అన్నం ఇంకా మేమే కదా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు స్టవ్ మీద పెట్టాను, లేదంటే కుక్కర్లో ఆన్ చేసేదాన్ని. అండ్ ఇది కర్రీగా కాకుండా ఫ్రైగా ఎందుకు చేశానంటే ఈ ఫిష్ కర్రీకి అయితే మొత్తం పీసెస్గా బ్రేక్ అవుతుందండి, అందుకని ఇంకా ఫ్రై చేస్తాను అని అనుకుంటూ ఉండే లోపల మా హస్బెండ్ కూడా ఇంకా ఫ్రై చేయలే, బాగుంటుంది రసం ఎలాగో చేస్తున్నావు కదా దాన్ని నంచుకొని తిందాము అన్నారు. అండ్ శ్రీజయ్కి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. సీ ఫుడ్ అనేది మంచిగా తింటాం అన్నమాట, బాగా తింటాం. అండ్ నేనైతే నాకు కూడా ప్రాన్స్ అంటే చాలా ఇష్టం, ఫిష్ కూడా ఇష్టం, కానీ ప్రాన్స్ ఫ్రై అనేది చాలా చాలా ఇష్టం. మా అమ్మమ్మ చేస్తే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ మా మమ్మీ కూడా బాగా చేస్తారు. అండ్ ఇంకా సరే ప్రాన్స్ కూడా చేద్దామని చెప్పి ఇంకా ఫిష్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. అండ్ దీనిలో ఏం లేదండి, మసాలా చాలా మసాలా వేయను నేను, ఎందుకంటే శ్రీజ కూడా తినాలి కాబట్టి చాలా మసాలా వేయను. లైట్గా గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, మళ్ళీ ధనియాల పొడి, అంతే అనమాట. అండ్ అలా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను 2 ఫ్రైస్కి, అంటే ప్రాన్స్కి, ఫిష్కి. అండ్ ఈ లోపల రసం పెట్టాను కదా, నేను ఒక టొమాటోనే పెట్టానండి, ఎందుకంటే ఒక పూటకే సరిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ ఏమైనా చేద్దాము అని. మెంతికూర ఉంది కదా, మెంతికూర పప్పు చేయొచ్చు అని. సో నాకు వెజిటేబుల్ ఇలా పప్పులో, సాంబార్లో ఇలా చికెన్ కానీ లేకపోతే ఫిష్ కానీ నంచుకోవడం చాలా ఇష్టం. అండ్ మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇలా నేను ఈ టొమాటో వచ్చి ఇలా ఫస్టే మనం బాయిల్ చేసుకున్నాం అనుకోండి, మనకు మ్యాషింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి పీసెస్గా కట్ చేస్తాను, ఒక్కొక్కసారి టమాటా అవే ఇలా బాయిల్ చేసుకుంటాను. అండ్ బాగా మన గెంటతో ఇలాగలా అంటే అర్జెంట్గా కావాలి అన్నప్పుడు గెంటలు ఇలా మ్యాష్ చేసుకొని మళ్ళీ చేతితో ఇంకా రసం తీసుకుంటాను. అండ్ దీనిలో కూడా చాలా తక్కువ మసాలాలు అంతే వేయను. రసం పౌడర్ కానీ ఏవైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. పసుపు, కారం, ధనియాల పొడి, రసం పౌడరు, మళ్ళీ గరం మసాలా పౌడర్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాము. బయటవి అంత అసలు యూస్ చేయమండి. ఈ మసాలా ఐటమ్స్ కానీ లేకపోతే ఈ కారంకి కానీ ఏవైనా ఇంట్లోనే చేయించుకుంటాము. ఇంట్లో ఎండబెట్టుకొని ఎండుమిరపకాయలు అవే కొట్టించుకుంటాం మిషన్లో. అండ్ చింతపండు, దీనిలో అయితే చింతపండు రసం కాదు, ఇది ఓన్లీ టమాటో రసం అనమాట. టమాటో రసం చాలా రోజులు ఏం తిని అని మా హస్బెండ్ అడిగాను, అందుకని చేశాను. ఫిషెస్ వచ్చి ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు సిమ్లో పెట్టుకుని, ఫ్రై అయితే సిమ్లో పెట్టుకుని, మనం ఈ చపాతీ పెనం ఉంటుంది కదా, ఆ పెనంలోనే మనం లైట్గా ఆయిల్ వేసుకుంటూ సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేస్తేనే చాలా బాగా వస్తాయి. మీరు ఫుల్ పెట్టారంటే ఫుల్ మాడిపోతుంది, బట్ టేస్టీగా కూడా అనిపించదు. సిమ్లోనే చేయాలి ఇది. స్లోగా మనం టర్న్ చేసుకుంటే మనకి పీస్ అనేది బ్రేక్ అవ్వకుండా వస్తుంది, అదైతే చూసుకోండి. మనం ఊరికే ఇలా కదిలిచ్చామంటే, అంటే కొన్ని సెన్సిటివ్ ఫిషెస్ ఉంటాయి కదా, ఇది ఏంటంటే బోన్లెస్ అండి, ఒక్క బోనే ఉంటుంది మిడిల్లో అంతే. అండ్ దీని తర్వాత ఇంక నేను రసం స్టార్ట్ చేశాను. మొత్తం పక్కన కలుపుకొని ఉంచుకున్నాను కదా, అండ్ దానికి నేను వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అండ్ ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. దాని తర్వాత ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లి దంచుకొని ఒక 4 to 5 వేసుకున్నాను. రెడ్ చిల్లీ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటాం, కొంచెం టేస్ట్ కోసం. కొంచెం అది ఫ్రై అవుతున్నప్పుడే ఇంకా రసం పౌడర్ యాడ్ చేయాలి. రసం పౌడర్ అంటే నేను సపరేట్గా చేసుకొని ఉంచుకున్నాను, ఆల్రెడీ చెప్పాను కదా, ఇది రసం పౌడర్ ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. అయిపోవచ్చింది. మళ్ళీ నేను ఎప్పుడన్నా రసం పౌడర్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇక్కడ ఈ తాలింపు వేస్తున్నాను కదా రసంకి, ఇదంతా తీసుకెళ్ళి రసంలో యాడ్ చేస్తాను అనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుంటే మళ్ళీ దానిలో కొంచెం మనకి వాటర్ అనేది బాయిల్ అయ్యే టైంకి ఈ కొత్తిమీర యాడ్ చేస్తే సూపర్ అండి, సూపర్ ఎమ్మీ వస్తుంది. ట్రై చేయండి కావాలంటే. ఉట్టి టొమాటో రసం నేను చెప్తుంది, చింతపండు రసం కాదు. అండ్ దాని పక్కన ఫిష్ కూడా ఫ్రై అవుతూ ఉంది సిమ్లో, అది కూడా చూసుకుంటూ ఇచ్చేస్తున్నాను. చూడు ఎంత కలర్ఫుల్ ఉంది కదా. నాకైతే టమాటా రసం కానీ, సాంబార్ కానీ, వెజిటేబుల్ సాంబార్ కానీ, దానిలో నాన్ వెజ్ అనేది దట్టు చికెన్ లెగ్ పీస్ అలా ఉంటే చాలా ఎమ్మీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఉట్టి నాన్ వెజే కాకుండా మన వెజిటేబుల్ కూడా తింటున్నట్టు అనమాట ఫీలింగ్ నాకు.
అన్నీ యాడ్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకున్నాను రసం. అండ్ ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తాను, బట్ నా దగ్గర కొత్తిమీర లేదు ఆ రోజు. సో ఇంకా అలా ఇంకా ఆఫ్ చేసి పక్కన ఉంచుకున్నాను. టమాటా రసం అయితే మా మమ్మీ నేర్పించింది అనమాట. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా నేను చింతపండు రసం చూపిస్తాను, అది కూడా బాగుంటుంది. అండ్ అది అత్తమ్మ దగ్గర చూసాను అనమాట, అలా ట్రై చేస్తాను. ఇంకా రసం ఫినిష్ అయింది. అండ్ ఇక్కడ ఫిష్ దానికి వద్దాం. శ్రీజ ఇక్కడ వాఫిల్ బిస్కెట్ ర్యాపర్ మీద ఉన్నది ఏముందో అది వర్డ్స్ అని చదువుతున్నాడండి. మా మమ్మీ డాడీ తెచ్చారు కదా కొన్ని, అంటే ఫుడ్ ఐటమ్స్ తెచ్చాం కదా, సో అవన్నీ చదువుతున్నాడు అనమాట. ట్రై చేస్తున్నాడు ఏమేమి ఉన్నాయి లెటర్స్ వర్డ్స్ అని. అండ్ ఫిష్ ఫ్రై అయింది, కొన్ని బ్రేక్ అయినాయి, కొన్ని అయితే బ్రేక్ అవ్వలేదు. అందుకే చెప్తున్నా, బ్రేక్ అవ్వకుండా స్లోగా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ ఇక్కడ రసమన్నం కొంచెం అండ్ విత్ ఫిష్ ఫ్రై. శ్రీజీకి ఆకలి అంటే శ్రీజీకి ఫీడ్ చేశాను. అండ్ ఇంకా టైం అయిపోయింది, మేము కూడా తిన్నాం. దాని తర్వాత దీని తర్వాత ఇంకా మేడ్ వచ్చింది, ఫుల్ అంట్లన్నీ ఇంకా రోజు క్లీన్ చేసి వెళ్ళింది. సో ఇంకా కొన్ని అంట్లు ఉంటాయి, నేను మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. అంటే అమ్మున్నప్పుడు నాది ఇంకా ఫినిష్ అవ్వలేదన్నమాట కుకింగ్. సో రిమైనింగ్ నేను క్లీన్ చేసుకున్నాను. అండ్ రిమైనింగ్ ఆల్రెడీ నేను కొన్ని మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాను కదా, అంటే కొన్ని యూస్ చేశాను ఆఫ్టర్నూన్. ఇవి ఉన్నాయి కదా, ఇవి నేను ఫ్రిడ్జ్లో ఉంచాను. ఆఫ్టర్నూన్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి బాగా మ్యారినేట్ అయ్యింది. అది ఈవినింగ్ మెంతికూర పప్పు చేసేటప్పుడు ఇవి ఫ్రై చేసుకుంటే బాగా. మా హస్బెండ్ అడిగాను ఈ 2 కాంబినేషన్ చేయనా అని అంటే, చెయ్యి బాగుంటుంది అని అన్నారు. సరే అని ఇంకా స్టార్ట్ చేశాను. అండ్ మాది పసుపు ఫుల్ కలర్ఫుల్గా ఉండదండి. పసుపు కొమ్ములు బాగా ఎండపెట్టి కొట్టించుకునేది, కలర్ఫుల్గా ఉండదు. సో అంటే కలర్లెస్ అనే ఉంటుంది. ఎంత పసుపు వేసినా కానీ మనకి కలర్ రాదనమాట, ఇది కొట్టించుకుంది కదా. అండ్ ప్రాన్స్ ఎప్పుడు నేను ఇలా చేయలేదు, ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను పెనం మీద. ఏదో ఎక్కడో చూసి యూట్యూబ్లో చూసాను అనమాట. మామూలుగా అయితే నేను పెద్ద ప్యాన్లో చేస్తాను, దానిలో బాగా వస్తుంది ఫ్రై కూడా. డీప్ ఫ్రై చేయను, ఇలా ఫిష్ ఫ్రై చేసినట్టే చేస్తాను. అండ్ నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, అది బ్యాడ్ హ్యాబిట్ అని నేను అనుకుంటున్నాను, బట్ నేను యాంగ్జైటీతో ఆగలేను అనమాట. ప్రాన్స్ మాత్రం చేసేటప్పుడే తినాలి అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. అక్కడే హాఫ్ ఆఫ్ ద ప్రాన్స్ అయిపోతాయి నాకు తెలిసి, నేనే తింటాను అనమాట. అది చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సో ఇంకా నైట్కి అన్నం కూడా స్టార్ట్ చేశాను. అండ్ ఏ కాంబినేషన్ ఇష్టం? నాన్ వెజ్ తినేటప్పుడు నాన్ వెజ్ ప్యూర్గా తినాలని ఇష్టమా, లేకపోతే వెజ్లో నంచుకోవడం ఇష్టమా అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే నేను ఫ్లవర్లా ట్రై చేద్దామని అనుకున్నాను. ప్రాన్స్ కొంచెం అలా బెండ్ అయ్యి బాగున్నాయి కదా, ఫ్లవర్ షేప్ వస్తుందని అలా ట్రై చేశాను. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో చెప్పండి ఈ షేప్. అండ్ ఫిష్కి అయినా ప్రాన్స్కి అయినా ఇలా నాన్ వెజ్ ఏదైనా చేసేటప్పుడు సిమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తేనే బాగుంటుంది ఫ్రై ఐటమ్స్కి. సో చేయి కాలదనమాట, మీరు ఫుల్లో ఉంచుకొని ఇలా చేతి వేస్తుంటే చేయి డిఫరెంట్గా కాలుతుంది. ఓకేనా? అండ్ కర్రీస్ వచ్చి ఇంక ఇవన్నమాట. మెంతికూర పప్పు ఆల్రెడీ అందరికి తెలిసిందేనండి, అందుకే నేను అది యాడ్ చేయలేదు రెసిపీ. సో ఈ 2 అండ్ ఫిష్ ఫ్రై కూడా చేశాను. అండ్ అలా ఎమ్మీగా తిన్నాము. ఆ డే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా తిన్నాము అనే ఫీల్ వచ్చింది. And that's all about this vlog. If you like this video, please like and share it. Don't forget to subscribe to our channel. Thank you so much for watching. I'll see you in the next video. Until then, take care. Bye bye.